ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నేటి తాజా వార్తలు చూద్దాం. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అరటి దప్పుల్లో దీపాలు వెలిగించి నదులు అలాగే కోనేరుల్లో వదిలి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఆపరేషన్ సంభవంలో భాగంగా వరుస ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి మావోలిస్టుల మృతదేహాలకైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటివరకు 4 మృతదేహాలు హెడ్మాస్టర్తో పాటు నలుగురికి మాత్రమే మృతదేహాలకు పీఎం నిర్వహించి కుటుంబ సభ్యులకి అయితే అప్పగించారు. మరో 9 మృతదేహాలకి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోనే ఇంకా పీఎం అయితే కొనసాగుతుంది. ఈరోజు 4 మృతదేహాలకి పీఎం నిర్వహించి కుటుంబ సభ్యులు అప్పగించేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రపంచ మత్స్యకార దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరింగ్ టెక్నాలజీ కార్యాలయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు ఎమ్మెల్సీ పద్మశ్రీ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఇద్దరు కూడా ఒకే వేదికపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తన కార్యాలయంలో ఈ రోజైతే మత్స్యకార దినోత్సవం పురస్కరించుకుని మత్స్యకారులతో కలిసి కేక్ కట్ చేసి ఈరోజు సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగ్గంపేటలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య పాల్పడింది. అలాగే తను ప్రస్తుతం విద్యార్థికి 2 కాళ్ళు మరియు వెన్నెముక తలకు బలమైన గాయం కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. 14వ తేదీని ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ కూడా జిల్లా కలెక్టర్ సానుమోహం అయితే తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘాలు కూడా ఫిర్యాదు చేశారు. టైం ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఆ చర్చకు సిద్ధమా అంటూ కూడా మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అయితే మంత్రి వాసంశెట్టి సుభాష్కి అయితే సవాల్ విసిరారు. రాజమండ్రిలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి చెట్టిబలిజీల వన సమారాధనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చెట్టిబలిజీల కులాలని అవమానకరం జరిగే విధంగా మాట్లాడారంటూ కూడా క్షమాపణ చెప్పాలని ఆయనైతే డిమాండ్ చేశారు.